యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటే మనం డైరెక్ట్‌గా మన మాటల్లో చెప్పేదాన్ని యాక్టివ్ వాయిస్ అంటారు. కానీ వేరే వాళ్ళు చెప్పిన దాన్ని కూడా మనం మన వెర్షన్‌లో చెప్తే అది ప్యాసివ్ వాయిస్ అవుతుంది. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ ఎప్పుడైనా సరే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ సొంత మాటల్ని మాత్రమే యాక్టివ్ వాయిస్ అనాలి. ప్యాసివ్ వాయిస్ అంటే వేరే వ్యక్తి మనతో చేసిన డిస్కషన్‌ని మన సొంత మాటల్లో మనం అర్థమయ్యేలాగా పలానా వ్యక్తి అలా అన్నాడు అని చెప్పడాన్ని ప్యాసివ్ వాయిస్ అనమాట. అయితే ఇందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యాక్టివ్ వాయిస్ ఏ టెన్స్‌లో ఉందో, టెన్స్‌ని బట్టి మనం పాసివ్ వాయిస్‌ని రాయాల్సుంటుంది. యాక్టివ్ వాయిస్ సింగులర్‌గా ఉంటే, పాసివ్ వాయిస్ సింగులర్‌లో రాస్తాం. యాక్టివ్ వాయిస్ ప్లూరల్‌లో ఉంటే, పాసివ్ వాయిస్ ప్లూరల్‌లో రాస్తాం. అయితే యాక్టివ్ వాయిస్‌లో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్‌లో ఉంటే, పాసివ్ వాయిస్‌లో ఆబ్జెక్ట్, వెర్బ్, సబ్జెక్ట్ ఉంటుంది. అంటే యాక్టివ్ వాయిస్‌లో సబ్జెక్ట్‌తో స్టార్ట్ అయ్యి, ఆబ్జెక్ట్‌తో ఎండ్ అవుతుంది. పాసివ్ వాయిస్ ఆబ్జెక్ట్‌తో స్టార్ట్ అయ్యి, సబ్జెక్ట్‌తో ఎండ్ అవుతుంది. ఎగ్జాక్ట్‌లీ రివర్స్‌లో రాయాలి. అట్ ద సేమ్ టైమ్ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్‌లో పాస్ట్‌లో జరిగింది అని చెప్తే, పాసివ్ వాయిస్‌లో కూడా పాస్ట్‌కి సంబంధించింది రాయాలి. అంటే వాస్, వర్ అని రాయాలి. అలాగే యాక్టివ్ వాయిస్‌లో ఇన్ఫార్మ్ అంటే కంటిన్యూయస్ టెన్స్ గాని ఉంటే, పాసివ్ వాయిస్‌లో కూడా బీయింగ్ అనే వర్డ్ యూజ్ చేయాలి అంతే. డైరెక్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అంతే. 5 రకాలుగా మనం దీన్ని అనలైజ్ చేయొచ్చు. అలాగే పాస్ట్ టెన్స్‌లో ఉన్నట్లుగా మనకి యాక్టివ్ వాయిస్‌లో చెప్తే, పాసివ్ వాయిస్‌లో కూడా వర్ ఆర్ వర్ యాడ్ చేస్తాం. హి లాస్ట్ హిస్ బైక్. ఇక్కడ ప్రొనౌన్స్ మారుతాయన్నమాట. షీ బికమ్స్ హర్. అలాగే మనం యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్‌లో టెన్స్‌ని బట్టి మనం ఎలా అయితే ఆన్సర్స్‌ని అనలైజ్ చేస్తామో, అంటే యాక్టివ్ వాయిస్ సింగులర్ ప్రెజెంట్‌లో ఉంటే మనం ప్రెజెంట్‌కి దగ్గరయ్యి ఈజ్, యామ్, ఆర్ రాస్తాం. అదే పాస్ట్‌లో ఉన్నట్టుంటే వాస్, వర్ రాస్తాం. పాస్ట్ అనగానే మీకు వాస్ గాని, వర్ గాని మీకు ఆటోమేటిక్‌గా గుర్తొస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఫ్యూచర్‌లో విల్ వచ్చినప్పుడు విల్ బి అని రాయాలి. ఓకేనా? ఇప్పుడు ఫార్మ్‌లో ఉన్నప్పుడు ఫార్మ్ యాడ్ చేయాలి. అంటే ప్రెజెంట్ కంటిన్యూయస్‌లో ఉన్నప్పుడు ప్రెజెంట్ కంటిన్యూయస్సే యాడ్ చేయాలి. అంటే ఫార్మ్ ఒకసారే వస్తది. అలాగే చూడన్న ఫార్మ్. షీ ఈజ్ ఈటింగ్ చాక్లెట్. షీ ఈజ్ ఈటింగ్ ఎ చాక్లెట్. ఏ చాక్లెట్ ఈజ్ బీయింగ్ ఈటెన్ బై హర్. అంటే ఫార్మ్ వచ్చినప్పుడు బీయింగ్ అని రాయాలి. విల్ వస్తే విల్ బి అని యాడ్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ హ్యాస్ వస్తే హ్యాస్ బీన్, హ్యాడ్ వస్తే హ్యాడ్ బీన్. ఇలాగా మనం ఈ 5 ఎగ్జాంపుల్స్ ద్వారా 5 వెరైటీస్ నేర్చుకోవచ్చు. ఒకసారి టెన్సెస్ ఎలా చేంజ్ అవుతాయో చార్ట్ చూద్దాం. ఓకేనా? జస్ట్ ఊరికే ఇప్పుడు రైట్ అనే ఒక వెర్బ్ తీసుకున్నాం. మీరు ఈట్ తీసుకోండి, సిట్ తీసుకోండి, స్లీప్ తీసుకోండి. ఎలా తీసుకున్నా, ఏ వెర్బ్ తీసుకున్నా అన్నీ ఇలాగే ఉంటాయి. నేను యాక్టివ్ వాయిస్‌లో ఉన్న షీ రైట్స్ అనే దాన్ని నేను పాసివ్ వాయిస్‌లో ఓరల్‌గా ఎలా చెప్పేస్తాను చూడండి. షీ రైట్స్ అని ఇచ్చారక్కడ. షీ రైట్స్ ఏ లెటర్. దాన్ని ఇట్ తీసేయండి. ఇట్ అనేది వాడి ఆబ్జెక్ట్ కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది చూడండి. షీ రైట్స్ ఏ లెటర్. ఏ లెటర్ ఈజ్ రిటన్ బై హర్. షీ రోట్ ఏ లెటర్. సెకండ్ వన్. ఎందుకు? సింపుల్ పాస్ట్‌లో ఉంది. షీ రోట్ అయిపోయింది రాసేసింది. షీ ఏట్. షీ సాట్. ఓకే. అంటే ఇవన్నీ ఏంటి? ఆల్రెడీ జరిగిపోయిన పనులు. కూర్చోమ్మా అంటే కూర్చుంటారు. ఆల్రెడీ కూర్చున్న వ్యక్తిని నువ్వేమంటావు? అంటే వాళ్ళు ఆల్రెడీ కూర్చొని ఉన్నారంటే షీ సాట్. సో, మనం వెర్బ్ 3 ఫార్మ్స్‌ని రాయాలి. సో, యాక్టివ్ వాయిస్‌లో వి1 ఉంటుంది. పాసివ్ వాయిస్‌లో వి3 ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి నాన్న. షీ రైట్స్ అని ఇచ్చారిక్కడ. మనం జస్ట్ ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను. షీ రైట్స్ ఎ లెటర్. పాసివ్ వాయిస్‌లో ఎ లెటర్ ఈజ్ రిటన్ బై హర్. షీ రోట్ ఎ లెటర్. సెకండ్ వన్. షీ రోట్ ఎ లెటర్. దాన్ని ఏ లెటర్ వాస్ రిటన్ బై హర్. నేను అనలైజ్ చేస్తారని ఈ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ముందు వెనక తీసేసి మధ్యలో వర్బ్ ఫార్మ్ ఉంచాను. ఎందుకంటే మనమే సొంతగా సబ్జెక్ట్‌ని, ఆబ్జెక్ట్‌ని మార్చి చూడాలి. ఆల్రెడీ అక్కడ ప్రింటెడ్ నోట్స్ మీద మనం చూస్తే కన్‌ఫ్యూజ్ అవుతాం. అంటే అదే దాని మీద డిపెండ్ అవుతాం యాక్చువల్లీ. షీ ఈజ్ రైటింగ్. ఓకే. షీ ఈజ్ రైటింగ్ ఎ లెటర్. ఏ లెటర్ ఈజ్ బీయింగ్ రిటన్ బై హర్. ఆ! ప్రెజెంట్ కంటిన్యూయస్సే చెప్తుంది. అదిగో రైటింగ్ ఉంది. యాక్టివ్ వాయిస్‌లో ఫార్మ్ ఉంటే, పాసివ్ వాయిస్‌లో బీయింగ్ యాడ్ చేయాలి అని తనే చెప్తుంది.
సో, మనం ఏం చేస్తాం? షీ ఈజ్ రైటింగ్. ఓకే. రేపు ఎగ్జామ్‌లో నన్ను క్వెషన్‌లో ఇన్ ఫార్మ్ ఉన్న వర్డ్ వస్తే నేను బీయింగ్ యాడ్ చేయాలా? ఓకే. అని చెప్పి మీరే అనుకోవాలి. అది ఎలాగా? చూడండి. థర్డ్ వన్ షీ ఈజ్ రైటింగ్. ఈజ్ అంటే ప్రెజెంట్. ఇంగ్ ఫార్మ్ ఉంది రైటింగ్‌లో ఇంగ్ ఫార్మ్ ఉంది కాబట్టి కంటిన్యూయస్. ప్రెజెంట్ కంటిన్యూయస్. సో, ఈజ్ రైటింగ్ అనొస్తే ఈజ్ బీయింగ్ అని రాయాలి. వాస్ రైటింగ్ అనొస్తే వాస్ బీయింగ్ అని రాస్తారు అంతే. ఉన్నవే అక్కడ రాస్తాం. నెక్స్ట్ షీ హాస్ రిటన్ ఎ లెటర్. ఏ లెటర్ హాస్ బీన్ రిటన్ బై హర్. ఏ లెటర్ హాస్ బీన్ రిటన్ బై హర్. హాస్, హ్యాడ్ ఈ వర్డ్స్ వస్తే మీరేం చేస్తారు? బీన్ యాడ్ చేస్తారు. అది. సో, షీ హాస్ రిటన్ ఎ లెటర్. ఏ లెటర్ హాస్ బీన్ రిటన్ బై హర్. నెక్స్ట్ ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్ చూడండి. షీ విల్ రైట్ ఎ లెటర్. ఏ లెటర్ విల్ బి రిటన్ బై హర్. చూడండి నాన్న, షీ విల్ రైట్ అని మాత్రమే ఇచ్చారు ఇక్కడ. లాస్ట్ నుంచి సెకండ్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్. షీ విల్ రైట్. షీ విల్ రైట్ ఎ లెటర్. ఏ లెటర్. ఇప్పుడు మనం లెటర్తో స్టార్ట్ చేస్తాం. ఏ లెటర్ విల్ బి రిటర్న్ బై షీ అనకూడదు. షీ బికమ్స్ హర్. ఏ లెటర్ విల్ బి రిటర్న్ బై హర్. షీ కెన్ సాల్వ్ ఇట్. షీ కెన్ సాల్వ్ ఇట్. ఇప్పుడు దీన్ని ఇట్ కెన్ బి సాల్వ్డ్ బై షీ అనకూడదు. ఇట్ కెన్ బి సాల్వ్డ్ బై హర్. అంటే ప్రొనౌన్స్ మారాలి. అట్ ద సేమ్ టైం అది ఏ టెన్స్లో ఉందో చూసుకోవాలి. దే బికమ్స్ దెమ్. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అని ఇచ్చారు. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. అర్రే వర్డ్లో ఇంగ్ ఫామ్ ఉంది. నేను బీయింగ్ రాస్తా ప్యాసివ్లో. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. క్రికెట్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై దే అనకూడదు. దెమ్ అనాలి. మీకు వచ్చేది యాక్చువల్లీ సెంటెన్స్ చూడగానే మీరే ఫామ్ చేస్తారు. మీ బ్రెయిన్ వెంటనే అరే అక్కడ దే పెడితే అసలు బాగాలేదు, దే బదులు దెమ్ రాయాలి అని మీ బ్రెయిన్ ట్రిగర్ చేస్తుంది అక్కడే. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. క్రికెట్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై దెమ్. ఇంతే. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చాలా సింపుల్, వెరీ ఈజీ. మళ్ళీ ఇంకొకసారి రివైజ్ చేద్దాం. అది ప్రెజెంట్ టెన్స్లో ఉంటే యాక్టివ్ వాయిస్, ప్రెజెంట్ టెన్స్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా మనం ప్రెజెంట్ టెన్స్లో రాస్తాం. యాక్టివ్ వాయిస్ పాస్ట్ టెన్స్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్ టెన్స్లో రాస్తాం. అట్ ద సేమ్ టైం విల్ వస్తే విల్ బీ అని రాయాలి. ఓకేనా? అట్ ద సేమ్ టైం చూడన్న యాక్టివ్ వాయిస్లో ఇన్ఫామ్ ప్లేయింగ్, ఈటింగ్, సిట్టింగ్, స్లీపింగ్ ఇలాంటి అంటే ఈ 5 నేర్చుకుంటే అంటే యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ మీరు రాసేస్తారు ఇంకా. అది అంటే 5 వెరైటీస్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే మనం తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడే ఉంటుంది మొత్తం. మిగతా అసలు ఇంకా వీటిని తిప్పి తిప్పి సబ్జెక్ట్ మార్చాలి. తర్వాత ఆబ్జెక్ట్స్ మార్చి ఇస్తారు తప్ప కొత్తగా ఏముండదు. షీ రైట్స్ ఎ లెటర్. ఏ లెటర్ ఈజ్ రిటన్ బై హర్. దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. ప్లేయింగ్ ఇన్ఫామ్ ఉంది కాబట్టి సో నేను ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ యాడ్ చేస్తా. ఫుట్బాల్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై దెమ్. దే ఆర్ ఈటింగ్ చాక్లెట్. They are eating a chocolate. A chocolate is being eaten by them. At the same time, someone stole my bike. ఎవరో నా బైక్ కొట్టేశారు. అయిపోయింది. దొంగతనం జరిగిపోయింది ఆల్రెడీ. సో అది పాస్ట్ టెన్స్. మై బైక్ వాజ్ స్టోలన్ బై సమ్వన్. ద షెఫ్ హ్యాస్ కుక్ డిన్నర్. ద షెఫ్ హ్యాస్ కుక్ డిన్నర్. డిన్నర్ హ్యాస్ బీన్ కుక్డ్ బై ద షెఫ్. హ్యాస్ వచ్చినా హ్యాడ్ వచ్చినా మీరు బీన్ యాడ్ చేయండి. హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ ఇవి రెండు ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం వీ విల్ ఫినిష్ ద ప్రాజెక్ట్. ద ప్రాజెక్ట్ విల్ వచ్చింది కాబట్టి విల్ పక్కన ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఓకేనా? విల్ బీ. ఓకే, విల్ బీ అంటే ఇంగ్ ఫామ్లో ఉన్నప్పుడు బీయింగ్ అనేవాడు యాడ్ అవుతాడు. అలాగే హ్యాస్ కానీ హ్యాడ్ కానీ ఉంటే హ్యాస్ బీన్ కానీ హ్యాడ్ బీన్ కానీ రాయాలి. విల్ వస్తే విల్ బీ, షెల్ వస్తే షెల్ బీ ఇలా రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అన్ని ఫ్యూచర్ టెన్స్ వచ్చినప్పుడు బీ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని మీకు ఒకటి గుర్తు బాగా చెప్తా. ఫ్యూచర్ ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టి ఎక్కువ గెస్ చేయలేం. అందుకని బీ రాస్తాం. ఆల్రెడీ జరిగిపోయింది అనుకో, లేదంటే జరుగుతుంది అనుకో, దాన్ని నువ్వు గెస్ చేయవు కాబట్టి బీన్, బీఈఎన్ బీన్